వార్త కాంగ్రెస్ లో తొలి గట్టి ఎదురుదెబ్బ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపాయలు వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ప్రతి వాణిజ్య ప్రకటన హోర్డింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫోటోలు ఇప్పటి వరకు తప్పనిసరిగా నియమం అయితే కనిపించాయి. కానీ సోమవారం జారీ చేసిన వాణిజ్య ప్రకటనలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫోటో లేదు. ఆయన ఫోటో లేకుండా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం వెనుక ఉన్న కారణాలపై పార్టీలో చర్చ జరుగుతుంది. ఏజెన్సీ పొరపాట్ల వల్ల జరిగిందా లేక ఉద్దేశపూర్వకంగానే ఆయన మిస్ చేశారా అని ఆరా తీస్తున్నారు. మొన్నటి వరకు ఇద్దరు, ఇప్పుడు ఒక్కరే. గత ఏడాది డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి సీఎంగా, బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా మరో 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి ప్రభుత్వ పరంగా ఏ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించినా సీఎం, డిప్యూటీ సీఎం ఫోటోలతో పత్రికలు, టీవీలకు వాణిజ్య ప్రకటనలు ఇచ్చేవారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసే ఓటింగ్లను ఇద్దరు ఫోటోలు ప్రముఖంగా ముద్రించేవారు. బహిరంగ సభ వేదిక వెనుక ఏర్పాటు చేసే పోస్టర్ పైన వీరిరువురు ఫోటోలు అయితే ఉండేవి. సోమవారం 5192 మంది టీచర్లు, లెక్చరర్లు, మెడికల్ స్టాఫ్, కానిస్టేబుల్ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేశారు. ఇందుకోసం పత్రికలు ఇచ్చిన ప్రకటనలో మెట్రో పిల్లర్కు ఏర్పాటు చేసిన ఓటింగ్లో కేవలం సీఎం ఫోటో మాత్రమే ఉంది. అందులో డిప్యూటీ సీఎం ఫోటో కనిపించలేదు. ఇక అధిష్టానం ఆదేశాల మేరకే ప్రోటోకాల్. నిజానికి సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన సమయంలో ప్రభుత్వ పరంగా పాటించాల్సిన ప్రోటోకాల్ ఏ విధంగా ఉండాలనే అంశంపై ఆయనకు ఏఐసీసీ నేతలు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ప్రభుత్వ పరంగా జరిగే 6 గ్యారెంటీల ప్రచారం, పథకాల ప్రారంభోత్సవం, ఇక పథకాల ప్రచారం, పబ్లిక్ మీటింగ్లో సీఎం, డిప్యూటీ సీఎం ఫోటోలు తప్పనిసరిగా ఉండాలని ఆదేశించినట్లు ప్రచారం అయితే జరిగింది. హైకమాండ్ సూచన మేరకు ప్రధాని మోదీని తొలిసారిగా కలిసిన సమయంలో సీఎం, డిప్యూటీ సీఎంను కలిసి వెళ్లారు. తెలంగాణ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఖమ్మం సీట్ పైన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ సంబంధించినటువంటి రిలేషన్ సభ్యుడు కావచ్చు. ఇక దాంతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భార్య, ఇక దాంతో పాటు మల్లు రవి కూడా ఈ పోటీకి సంబంధించి సీట్ అయితే అభ్యర్థిస్తున్నారన్నమాట. దీనికి తీవ్రంగా మరోసారి సిపిఐ నేత కూడా మాకే సీట్ ఇవ్వాలంటూ ఈ రకంగా జరుగుతుంది లోక్సభ ఎన్నికల ముందు. మరి ఫోటో పెట్టలేదు, ఏదైనా వాణిజ్య కారణాల వల్ల వాళ్ళు ప్రింట్ చేసిన తప్పు చేశారా లేదా?